పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, సినీ నటుడు రాజా రవీంద్ర, విజయవాడ మాజీ మేయర్ అనురాధ ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్నారు. 16న వైసీపీ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. చేరికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఓటు. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. తెలుగుదేశం పార్టీలో సీట్లు రాని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పొట్లూరి వరప్రసాద్, అలాగే తోట నరసింహ దంపతులు, అలాగే మరికొంతమంది నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గత 15 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీలో సీట్ రాని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ నెల 25న పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ గడువు ఉండడంతో పార్టీలోకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే వస్తుంది. అలాగే పార్టీలో కొంతమంది నేతలు ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్లే మళ్ళీ పార్టీలో కొత్తగా జాయిన్ అయినట్లు కూడా కొత్త కండవాలు కప్పుకోవడం మనం చూస్తున్నాం. మొన్న దేవినేని మైలవరం నియోజకవర్గానికి సంబంధించి దేవినేని చంద్రశేఖర్ ఆల్రెడీ ఆయన పార్టీలోనే గత కొంతకాలంగా ఉన్నారు. కొద్ది రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చి పార్టీలో కొత్తగా జాయిన్ అయినట్టు కూడా చూపించడం జరిగింది. అలాగే రాజా, సినిమా యాక్టర్ రాజా కూడా గతంలో పార్టీలో ఆయన ఉన్నారు, పార్టీలో గతంలోనే చేరున్నారు. ఆయన మళ్ళీ ఈ రోజు కూడా వచ్చి జాయిన్ అయినట్టు కూడా చూపిస్తున్నారు. అయితే కొంతమంది నేతలు అంటే ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్లే మళ్ళీ వచ్చి జాయిన్ అయినట్టు కూడా చూపిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం బాగా సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇతర పార్టీల్లో నుంచి కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా వస్తున్నారనేటువంటి ప్రచారం కూడా కొనసాగుతుంది. మనం చూసాం గంటా శ్రీనివాస్ కూడా పార్టీలోకి వస్తారని గత 2 రోజులకు జోరుగా ప్రచారం జరగడం, తర్వాత అది ఫేక్ అని కూడా తెలడంతో మరికొంతమంది నేతలు వస్తారని కూడా చెప్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి బల్లి దుర్గాప్రసాద్ కూడా, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి బల్లి దుర్గాప్రసాద్ కూడా ఇక్కడికి వస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించి కూడా పాత కొత్త నేతలందరూ కూడా మళ్ళీ చేరేవాళ్ళు, అలాగే కొంతమంది నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు తిరిగి పార్టీలోకి వచ్చేవాళ్ళు, వీళ్ళందరితో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 16వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఉన్నటువంటి నేపథ్యంలో 16వ తేదీ వరకు లోటస్ పాండ్లో జగన్ నివాసంలోనే చేరికలు ఉంటాయి. ఈ రోజుకి సంబంధించి కూడా పొట్లూరి వరప్రసాద్ వీరందరూ చేరినటువంటి నేపథ్యంలో రేపు కూడా మరికొన్ని చేరికలు ఉంటాయని కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.